మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది కోరుకునేది నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నా. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి కావాలా, రాష్ట్రం చెడిపోవాలా? శ్రీశైలం నియోజకవర్గంలో ముస్లింలు హిందువులు కలిసిమెలిసి ఉండాలా, తన్నుకొని సావాలా? ఏం కావాలి మనకు? గలాటలు కావాలా, అభివృద్ధి కావాలా? థ్యాంక్ యూ. ఒక్కసారి తమ్ముడు, నాకేం మాట్లాడేది లేదు, పేజీలు అయితే రాసుకొచ్చుకునే కానీ ఏం లేదు, అన్నోళ్ళందరూ మాట్లాడేసేసినారు. ఇంకా నీ మైక్ టైం అయిపోయింది సార్, నేను మాట్లాడతలే కదా. ఒక్కసారి నాయన తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఆయన నాయకత్వంలో మన నియోజకవర్గంలో మైనార్టీ సోదరులకు ఏం చేసామో ఒకసారి మీరు చూడండి, మా అక్క చెల్లెళ్ళు కూడా చూస్తారు. ఇదేం మనమేమి డబ్బా కొట్టుకోవడం వాళ్ళ మాదిరి చేసిన పనులు. దయచేసి కలిసి 45 నియోజకవర్గాల ముస్లిం సమావేశం నిర్వహించాం. ప్రతి చోట కూడా ఏ రకంగా అయితే ఈనాడు ఆత్మకూరులో వేలాదిగా వచ్చారో అదే రకంగా 45 నియోజకవర్గాల్లో కూడా ముస్లిం అంతా ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ సమావేశాలకు వచ్చి మేము సైతం తెలుగుదేశం పార్టీని సమర్థిస్తాం, మేము సైతం తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తామనే భాగంలో ఉత్సాహంగా పాల్గొన్నారంటే ఈరోజు ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారో మీరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. 1 కాదు 2 కాదు 11 సర్వేలు ఈనాడు ముక్త ఖండంతో చెబుతున్నాయి. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి జనసేన రేపు అధికారంలో రాబోతుంది. 140 150 స్థానాలకు తక్కువ కాకుండా తెలుగుదేశం పార్టీ నెగ్గబోతుంది అని ఈరోజు సర్వేలు చెప్తున్నాయంటే ఈనాడు అధికారంలో వచ్చే తెలుగుదేశం పార్టీకి అండగా ఎప్పుడు నుంచుందో. రేపు మనలో పేదరికం ఉంది, నిరుద్యోగం ఉంది, నిరక్షరాస్యత ఉంది. మనం పేదరికంలో ఉండటం మూలంగా బాగు చేయాలన్న మన మైనారిటీల అభివృద్ధి కోసము ఇక్కడ ఎంపీగా ఖచ్చితంగా అన్నారు హిజాబ్ వేసుకొని వచ్చారని. ఖచ్చితంగా నేను ఎంపీ అయినాక ఇదే హిజాబ్ వేసుకొని ఈ సమస్యలను తెలియజేసుకుంటున్నాను. అట్లానే మీ అందరూ కూడా నాకు మద్దతు తెలుపుతూ బుడ్డారాజన్నకు ఇంకా మద్దతు అవసరం లేదు, మీరందరూ అభిమానులే, ఆయన గెలవబోతున్నారు. ఇక్కడ మీరందరూ నాకు మద్దతు తెలిపి సైకిల్ గుర్తు 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేయమని నేను అందరికీ చెప్పాలని తెలియజేసుకుంటున్నాను. అట్లే మన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు వీడియో చూస్తారా? ఈరోజు మరి పోచా బ్రహ్మానందరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సైకిల్ గుర్తుకే మీ ఓటు అని అన్నారు. మరి ఆలోచన చేయండి, ఆయన సైకిల్ గుర్తుకి ఓటు వేయమని అంటూ ఉంటే ఆయనకు ఎంత భయపడుతున్నాడో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు అని నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.